జగన్ టూర్‌లో ఒకటి కార్యకర్తలను రిస్ట్రిక్ట్ చేసే ప్రయత్నం చేయడం, అడ్డుకునే ప్రయత్నం చేయడం, దీని మీద ఆగ్రహం వ్యక్తం చేయడం ఒక ఎత్తైతే, తమ హయాంలో ఒక ఎంపీకి సంబంధించినటువంటి కేసులో ఆయనది ఫోర్జరీ చేశారు. అప్పుడు మాగుంట వాళ్ళ పార్టీలోనున్న. మాగుంట పేరుతో సంతకం ఫోర్జరీ చేసిన వ్యక్తి మీద కేసు పెడితే, ఆ కేసులో కాకాని అరెస్ట్ చేయడం ఏంటి? దీంతో పాటుగా అన్నీ పెట్టినవన్నీ తప్పుడు కేసులే. ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కంట్రోల్ చేయడానికి మా నాయకులందరి మీద దొంగ కేసులు పెడుతున్నారు, దారుణమైనటువంటి తప్పుడు పనులు చేస్తున్నారు. తీవ్ర పరిణామాలు అయితే ఖచ్చితంగా భవిష్యత్తులో ఫేస్ చేయాల్సిందే. అందులో మేమైతే ప్రస్తుతానికి ప్రతీకారాలు వద్దనుకున్నా సరే ముందుకే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆయన మాట్లాడారు, ఒకసారి చూద్దాం. ఇదేంది, మాగుంట శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఎంపీ, ఆయన నాలెడ్జ్ తెలియకోకుండా ఎవరో మైనింగ్ పర్మిషన్ తీసుకున్నారట, ఇల్లీగల్ గా మైన్ చేశారంట, ఫోర్జరీ సంతకాలట. ఆ కేసు ఎప్పుడు పెట్టినాము? మా ప్రభుత్వ హయాంలో మేము బుక్ చేసిన కేసు. మా ఎంపీ అప్పట్లో మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆయనకు తెలియకుండా ఎవడో ఫోర్జరీ సంతకాలు పెట్టి ఇల్లీగల్ మైనింగ్ ఏదో తీసుకుని దాంట్లో ఇల్లీగల్ మైనింగ్ చేశాడని ఒక చిన్న ఇన్సిడెంట్, దాంట్లో గ్రావెల్ ఏదో తోవినాడని చెప్పి చిన్న ఇన్సిడెంట్, దాని మీద మేమే ఎఫ్ఐఆర్ బుక్ చేసినాం. మా ఎంపీ సంతకం దొంగ సంతకం చేసినాడు అని చెప్పి మేమే పెట్టించినాం. దాంట్లో మళ్ళీ విజిలెన్స్ ఎంక్వైరీ, ఆ విజిలెన్స్ ఎంక్వైరీలో విజిలెన్స్ వాళ్ళు క్లియర్ కట్గా దీంట్లో చవ్వా చంద్రబాబు నాయుడు, ఆయన పేరు కూడా చవ్వా చంద్రబాబు నాయుడు, ఆ ఫోర్జరీ చేసినాడు కూడా, who paid the initial amount through 5 demand drafts as a purchaser అని రాసినాడు. అంటే ఈ చవ్వా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈయన మీద కేసు పెట్టలే. ఈయన మీద కేసు పెట్టకుండా ఈ కేసులో కూడా కాకాని గోవర్ధనని తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఆశ్చర్యం కలిగించే విషయం, సాక్షి ఎవడనంటే చవ్వా చంద్రబాబు నాయుడు అనేవాడు సాక్షి అంట. అంటే తెలుగుదేశం వాడు సాక్ష్యం, తెలుగుదేశం వాడు సాక్ష్యం ఏంది? ఆయన మీద కేసు పెట్టుకోకుండా ఆయన సాక్ష్యం తీసుకొని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కేసు పెట్టడం ఏంది? ఎంతటి దారుణంగా జరుగుతా ఉందో ఒకసారి చూడమని అడుగుతా ఉన్నా. ఆయన ఇల్లు 100 కోట్ల రాజభవనం అని చెప్పి అని ఇంకొకటి, ఇల్లీగల్ గా ఆయన సంపాదించిన ఆస్తిలో 100 కోట్ల రాజభవనం పెట్టాడని అని ఇంకొకటి. ఇందులో సాక్షాత్తు వాళ్ళ విజిలెన్స్ రిపోర్టు వీళ్ళంతకి వీళ్ళే లెక్క కట్టారు. ఏమని? అపాన్ examining the material evidence, the government assessed value of the 120 ankanams is 1.42 crores. The estimated construction value of the house is approximately 5 to 6 crores. and ఈ లెక్కల ప్రకారం 6-7 కోట్లు దాటినప్పుడు 100 కోట్లు అని చెప్పి ఆయన మీద ఇంకొక తప్పుడు ఆరోపణలు చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఇలాంటి 14 కేసుల్లో ఆయనను రోజుకొక ఆయన ఒక కేసు అయిపోతూనే ఒక కేసులో బెయిల్ వచ్చే టయానికల్లా ఇంకొక కేసు పెడతా ఉన్నారు. పెట్టి మళ్ళా స్టార్ట్, మళ్ళీ ఆ కేసులో బెయిల్ వచ్చే టయానికి మళ్ళీ ఇంకొక కేసు. ఈ మాదిరిగా ఇది ఓవరాల్గా తీసుకొచ్చినటువంటి పాయింట్. 1 by 1 కేసుల మీద కేసులు పెట్టి వేధిస్తున్నారు అన్నటువంటిది. అదే సందర్భంలో భవిష్యత్తులో సీరియస్ పరిణామాలు, కేసు అయిపోతూనే ఆ కేసు అయిపోయిన వెంటనే మరో కేసు పెడతా ఉన్నారు. పెట్టి మళ్ళీ జైల్లో తాను ఉండే కాలాన్ని పొడిగిస్తా ఉన్నారు. ఇప్పటికి దాదాపు ఎన్ని రోజులు అయింది మా జైల్లో ఉండబట్టి? 64 రోజులు. 64 రోజులుగా జైల్లో ఒక మాజీ మంత్రిని పెట్టారు. ఆశ్చర్యం కలిగించే విషయం నేను చెప్తా ఉన్నా. ఆయన మీద పెట్టిన కేసులు ఏమిటో తెలుసా? ఆయన మీద పెట్టిన అన్యాయమైన కేసులు ఏమిటో తెలుసా? గోవర్ధన్ అన్న పార్టీ సెంట్రల్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టి
సాక్షిలో పబ్లిష్ అయిన తన ప్రెస్ మీట్ క్లిప్పింగ్ను వాట్సాప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ చేశారంట. అదొక కేసు అయ్యా, అదొక కేసు, మనిషిని అరెస్టు. అంటే ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్లో వచ్చిన దాన్ని మీడియా పబ్లిష్ చేస్తే ఆ పబ్లిష్ చేసిన ఐటమ్ను వాట్సాప్ గ్రూపుల్లో ఈయన ఫార్వర్డ్ చేస్తే ఆయన ఇలాంటి విచిత్రమైనటువంటి ఇష్యూ ఇది. ఒరిజినల్గా చెప్పాలంటే రహస్యం అని ఎందుకు పెట్టానంటే అదనమాట. ఇట్లాంటి కేసులన్నీ కూడా సిల్లీగా అంటే ప్రెస్ మీట్లలో ఖండించడానికి సంబంధించిన కేసులు పెట్టుకొచ్చారన్నట్టు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్తున్న విషయం.